క్వాలిఫైడ్ టీచర్లను తిరుగుతూ ఉన్నారు పాపం. ఒక 1000-1200 మంది 98 డిఎస్సి ఇంకా 2001 డిఎస్సి ఉంది. వాళ్ళకు పోస్ట్ ఇద్దామని నిర్ణయం చేసినాం. దాన్ని కూడా వాళ్ళని కూడా ఉద్యోగాలకు తీసుకుంటాం, వాళ్ళ బాధలు కూడా నెరవేరుస్తామని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఈ సంవత్సరం ప్రయోగాత్మకంగా 60-65 వేలతో ప్రారంభం చేస్తాం. రాబోయే సంవత్సరాలలో మార్చిలో మళ్ళీ 1 లక్ష ఇండ్లు తీసుకుంటాం. ఆ పై సంవత్సరంలో 2 లక్షల ఇండ్లు తీసుకుంటాం. ఆ పై సంవత్సరంలో మరో 2 లక్షల ఇండ్లు తీసుకుంటాం. ఈ విధంగా స్టెప్ బై స్టెప్ పెంచుకుంటూ పోతూ బ్రహ్మాండంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మాణం చేస్తామని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. తెలంగాణ డ్రింకింగ్ వాటర్ గిడ్ గతంలో నేను ప్రజలకు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో ఈ టర్మ్ లోపల ఇంటింటికి మంచినీళ్ళు ఇవ్వకపోతే ఓట్లు అడగమని చెప్పినాం. ఎట్టి పరిస్థితులు అడగం, అదే మాట కట్టుబడున్నాం. రాబోయే 2 సంవత్సరాలలో మ్యాక్సిమం కష్టపడి 2 ఏళ్లలోనే ఇంటింటికి నల్ల వచ్చేటట్టు కూడా చర్యలు తీసుకుంటా ఉన్నామని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇళ్లలో బిగించే ట్యాప్లు ఏవైతే ఉంటాయో పేదవాళ్ళు పెట్టుకోలేరు కాబట్టి ఆ ట్యాపులు కూడా ఇంటి లోపల కనెక్షన్ ఇవ్వడమే కాదు, ఆ నల్లా కూడా ప్రభుత్వమే కొని అమర్చాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నామని మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా అన్ని మతాల వాళ్ళను ఆదరించినట్టే క్రైస్తవులకు కూడా ఈ రాబోయే క్రిస్మస్ రోజున క్రిస్మస్ సందర్భంలో 2 లక్షల మంది పేద క్రైస్తవులకు దుస్తులు పంపిణీ కూడా చేస్తాం. వాళ్ళ క్రైస్తవుల యొక్క గౌరవార్థం ప్రభుత్వ పక్షాన్నే క్రిస్మస్ సందర్భంగా అన్ని నియోజకవర్గాలలో వాళ్ళకు కూడా లంచ్ భోజనం కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి అనే ఒక మంచి పథకం ఉంది. చరిత్రలో ఎవరు కూడా పని చేయలే, మేము ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పలే. అయినప్పటికీ కూడా ఈ కళ్యాణ లక్ష్మి పథకాన్ని బీపీఎల్ కార్డు ఉండే ప్రతి ఒక్కరికి బీసీలతో సహా బీసీ వర్గాలకు కావాలని చెప్పి అడిగినారు. బీసీలతో సహా ఎవరైతే అగ్రవర్ణాలలో ఉండే పేదలు కూడా ఉన్నారో వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఈ కళ్యాణ లక్ష్మి పథకాన్ని అమలు పరుస్తాం. మార్చి నుంచి దీన్ని అమలు చేస్తామని చెప్పి కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మినిస్టర్లు చాలా యాక్టివ్గా పనిచేయడానికి వాళ్ళ దగ్గర డబ్బులు ఉండాల్సిన అవసరం ఉంటుంది. అప్పటికప్పుడు ఆన్ ది స్పాట్ పనులుంటే చేయించడానికి చిన్న చిన్న పనులుంటే ప్రతి మినిస్టర్ దగ్గర కూడా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద రాబోయే బడ్జెట్ నుంచి 25 కోట్ల రూపాయలు మినిస్టర్ డిస్కషన్లో కూడా పెట్టి చాలా యాక్టివ్గా పనిచేసేటువంటి కార్యక్రమాలు కూడా ప్రజా సమస్యలు పరిష్కరించే కార్యక్రమాలు కూడా తీసుకుంటామని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. నాకు ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ 1-2 మంత్స్లో ఇంకా ఒక 2-3 కార్యక్రమాలు ఉన్నాయి. జిహెచ్ఎంసీ ఎన్నికలు ఎదుర్కోవాల్సింది, నారాయణఖేడ్ ఉప ఎన్నిక ఒకటి ఉంది, బడ్జెట్ సెషన్ కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఈ 3 కార్యక్రమాలు రాబోయే నెల 15 రోజుల్లోనే అంటే జనవరి 30th వరకే మ్యాక్సిమం కంప్లీట్ చేసుకొని ఆ తర్వాతకి నేను హైదరాబాద్లో ఉండను. ఎన్నికల సందర్భంలో నేను ప్రజలకు హామీ ఇచ్చిన పాలమూరు ఎత్తిపోతల పథకం కావచ్చు, గోదావరి నుంచి నీళ్లు తెలంగాణ తెచ్చే కాళేశ్వరం ప్రాణీత ప్రాజెక్టు కావచ్చు, కుర్చీ వేసుకొని అక్కడ కూర్చొని కట్టిస్తా అని చెప్పినాను. సీఎం బస్సు యాత్ర ప్రారంభిస్తున్నాను. నేను హైదరాబాద్లో తక్కువ ఉంటాను, జిల్లాలలో ఎక్కువ ఉంటాను. ప్రతి జిల్లాలకు ఖచ్చితంగా 8 రోజులు 6 రోజులు 10 రోజులు చొప్పున అవసరాన్ని బట్టి జిల్లాలోనే కేసీఆర్ కానీ మంత్రులు కానీ బస్సు యాత్రలు కూడా చేసి ప్రజల్లో మమేకమవుతామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను.